నా భర్త నేను మోసం చేస్తే నన్ను ప్రేమించిన వాడు నన్ను మోసం చేశాడు. ఎందుకు అనంటే చెప్తాను వినండి. నేను గల్ఫ్కి వచ్చిన తర్వాత ఒక అబ్బాయిని అయితే ఇష్టపడ్డాను అనమాట. ఫోన్లో పరిచయం అయ్యాడు. సరే మాట్లాడదాం అనేసి అలా మాట్లాడడం జరిగింది. మాటలు కాస్త వీడియో కాల్స్ అలాగా కలవడము, అలాగే బయటికి వెళ్ళి కలుసుకోవడం, ఇలా అన్నీ జరిగాయి అనమాట. నా భర్త నేను మోసం చేశాను అనంటే నేను వేరే అబ్బాయిని ఇష్టపడి అతనితో మాట్లాడడం, ఇలాగ నా భర్తని అవాయిడ్ చేయడము, ఎక్కువగా మాట్లాడకపోవడం, ఫోన్ చేయకపోవడం, ఇలా అవన్నీ చేశాను. ఇదంతా తప్పు, అది నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం పనిచేస్తున్నాం కదా, ఇక్కడ పనిచేసినప్పుడు నేను పనిచేసినప్పుడు ఏంటంటే కొంచెం లోన్లీగా ఫీల్ అయినప్పుడు ఏంటంటే మన ఇండియా టైమ్స్ ఇక్కడ టైమ్స్ వేరు కాబట్టి ఇక్కడ టైంని బట్టి తను ఎక్కువగా నాతో మాట్లాడడం జరిగింది. తను ఎక్కువగా మాట్లాడడం వల్ల నాకు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, నన్ను ఎక్కువ ఇష్టపడుతున్నాడు, నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనేసి నేను గుడ్డిగా నమ్మాను. ఎక్కువగా ప్రేమించాను, అలాగే మోసపోయాను కూడా. ఎందుకు మోసపోయానంటే ఇప్పుడు నేను కాదు అనేసి నన్ను కాదు అనేసి ఇంకొక అమ్మాయిని అయితే ఇష్టపడుతున్నాడు అనమాట. అదే విషయంలో మా ఇద్దరికి చాలా గొడవలు జరిగాయి. నేను అడిగాను, నన్ను కాకుండా ఇంకొక అమ్మాయిని ఎందుకు ఇష్టపడుతున్నావు, నువ్వు ఇంకొక అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, నువ్వు ఎలా పరిచయం అయ్యావో తను కూడా అలాగే పరిచయం అయింది, తనతో మాట్లాడుతాను, నీతో మాట్లాడతాను.